అమెరికా ఖండంలో కుష్ఠువ్యాధి నిర్మూలనకు అధికారికంగా ధృవీకరించబడిన మొదటి దేశం ఏది? చిలీ. ప్రపంచ ఆరోగ్య సంస్థ WHO మరియు పాన్ అమెరికన్ హెల్త్ ఆర్గనైజేషన్ చిలీ హార్న్సెస్ వ్యాధి అని కూడా పిలువబడే కుష్ఠువ్యాధిని నిర్మూలించిందని అధికారికంగా ధృవీకరించాయి. ఈ విజయంతో చిలీ అమెరికాలో మొదటి దేశంగా మరియు ప్రపంచవ్యాప్తంగా ఈ వ్యాధిని నిర్మూలించినట్లు అధికారికంగా ధృవీకరించబడిన రెండవ దేశంగా అవతరించింది. ప్రపంచంలో ఈ వ్యాధిని నిర్మూలించిన మొట్టమొదటి దేశంగా జోర్డాను, ఇది ఆసియాలో ఉంటుంది, గతంలో గుర్తించబడింది. 2026 ఐసీసీ పురుషుల T20 ప్రపంచ కప్లో వేగవంతమైన సెంచరీతో చరిత్ర సృష్టించింది ఎవరు? ఫిన్ అలిన్, న్యూజిలాండ్ ఆటగాడు. కోల్కతాలో దక్షిణాఫ్రికా జాతీయ క్రికెట్ జట్టుతో జరిగిన సెమీఫైనల్లో ఫిన్ అలిన్ ఐసీసీ పురుషుల T20 ప్రపంచ కప్ చరిత్రలో అత్యంత వేగవంతమైన సెంచరీని సాధించాడు. కేవలం 33 బంతుల్లోనే 100 పరుగులు చేశాడు. అతను 2016లో క్రిస్ గేల్ నెలకొల్పిన 47 బంతుల రికార్డును బద్దలు కొట్టాడు. భారతదేశంలో అతిపెద్ద రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ ఏది? మహారాష్ట్ర. 2024-25 సంవత్సరానికి 42.67 లక్షల కోట్ల అంచనా వేసిన స్థూల రాష్ట్ర దేశీయ ఉత్పత్తితో మహారాష్ట్ర భారతదేశంలో అతిపెద్ద రాష్ట్ర ఆర్థిక వ్యవస్థగా కొనసాగుతున్నది. ఇందులో మహారాష్ట్ర మొదటి స్థానంలో, రెండవ స్థానంలో కర్ణాటక, మూడవ స్థానంలో గుజరాత్ మరియు నాలుగవ స్థానంలో తమిళనాడు రాష్ట్రాలు నిలిచాయి. 2026 ఆసియా క్రీడలకు ఆతిథ్యమిచ్చే దేశం ఏది? జపాన్. 2026 ఆసియా క్రీడలకు భారతదేశం చేస్తున్న సన్నాహాలను కేంద్ర క్రీడా మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవీయ సమీక్షించారు. ఈ క్రీడలు సెప్టెంబర్ 19 నుంచి అక్టోబర్ 4, 2026 వరకు జపాన్లోని ఐచి నగోయాలో జరుగుతాయి. 700 మందికి పైగా భారతీయ అథ్లెట్లు 40కి పైగా క్రీడా విభాగాల్లో పోటీ పడతారని భావిస్తున్నారు. మార్చి 2026లో డిజిటల్ ప్లాట్ఫామ్లో తప్పుదారి పట్టించే ఆర్థిక కంటెంట్ను పర్యవేక్షించడానికి ఏ సంస్థ సుదర్శన్ అనే AI వ్యవస్థను నియమించింది? సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా సెబీ. మార్చి 2026లో సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా ఆన్లైన్ ప్లాట్ఫామ్లో ఆర్థిక కంటెంట్ యొక్క డిజిటల్ పర్యవేక్షణను బలోపేతం చేయడానికి సుదర్శన్ అనే అంతర్గత కృత్రిమ మేధస్సు వ్యవస్థను అమలు చేసింది. ఈ సుదర్శన్ AI వ్యవస్థ యొక్క ప్రాథమిక లక్ష్యం తప్పుదారి పట్టించే ఆర్థిక సమాచారాన్ని గుర్తించడం మరియు డిజిటల్ ప్లాట్ఫామ్లో నమోదు కాని ఆర్థిక ప్రభావశీలులు నిర్వహించే చట్టవిరుద్ధ సలహా కార్యకలాపాలను అరికట్టడం. మెదడు క్రో ప్రాసెసర్లను అభివృద్ధి చేయడానికి మూన్ షాట్ ప్రాజెక్టును ప్రారంభించిన సంస్థ ఏది? ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్, బెంగళూరు. బెంగళూరులోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ మెదడు కో ప్రాసెసర్ను అభివృద్ధి చేయడానికి మూన్ షాట్ పరిశోధన ప్రాజెక్టును ప్రారంభించింది. ఇది మానవ మెదడు పనితీరును మెరుగుపరచడానికి లేదా పునరుద్ధరించడానికి న్యూరోమార్ఫిక్ హార్డ్వేర్ మరియు కృత్రిమ మేధస్సు అల్గారిథంలను మిళితం చేస్తుంది. ఈ చొరవకు ప్రతీక్ష ట్రస్ట్ ఆర్థికంగా మద్దతిస్తుంది. యునైటెడ్ కింగ్డమ్లో జల విశ్లేషణ అనగా హైడ్రాలిసిస్ అని కూడా పిలువబడే నీటి దహన సంస్కారాన్ని అనుమతించిన మొదటి దేశం ఏది? స్కాట్లాండ్. యునైటెడ్ కింగ్డమ్లో నీటి దహన సంస్కారాన్ని అనుమతించిన స్కాట్లాండ్ మొదటి దేశంగా అవతరించింది. దీనిని జల విశ్లేషణ అని కూడా పిలుస్తారు. ఇది 1902 తర్వాత అతిపెద్ద అంత్యక్రియల చట్ట సంస్కరణగా గుర్తించబడింది. ఈ జల విశ్లేషణ మృదు కణజాలాలను విచ్ఛిన్నం చేయడానికి దాదాపు 150 డిగ్రీల సెల్సియస్ వద్ద నీరు మరియు పొటాషియం హైడ్రాక్సైడ్ను ఉపయోగిస్తుంది. ఎముకలు మాత్రమే మిగులుతాయి. ఈ పద్ధతి ఇప్పటికే 28 యునైటెడ్ స్టేట్స్ రాష్ట్రాలు మరియు
కెనడా, ఐర్లాండు, ఆస్ట్రేలియా మరియు న్యూజిలాండ్ వంటి దేశాల్లో చట్టబద్ధమైనది. ఇటీవల వార్తలో కనిపించిన గోలిస్తాన్ ప్యాలెస్ ఏ దేశంలో ఉంది? ఇరాన్. ఇరాన్లోని టెహరాన్లో ఉన్న గోలిస్తాన్ ప్యాలెస్ ఒక చారిత్రాత్మక రాజ సముదాయం మరియు రాజధాని నగరంలోని పురాతన స్మారక కట్టడాల్లో ఒకటి. యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా మరియు ఇజ్రాయెల్ నిర్వహించిన వైమానిక దాడుల నుంచి షాక్ వేవ్లు మరియు శిథిలాల కారణంగా ఈ ప్యాలెస్ ఇటీవల దెబ్బతింది. ఇది సంఘర్షణల సమయంలో సాంస్కృతిక వారసత్వానికి కలిగే నష్టాలను హైలైట్ చేస్తుంది. ఇది 1789 నుంచి 1925 వరకు ఇరాన్ను పాలించిన ఖజార్ రాజవంశం యొక్క అధికారిక నివాసం మరియు అధికారిక స్థానంగా పనిచేసింది. ఇటీవల ఓలియం గ్యాస్ లీక్ సంఘటన ఏ రాష్ట్రంలో జరిగింది? మహారాష్ట్ర. మహారాష్ట్రలోని పాల్ఘర్ జిల్లాలోని ఒక రసాయన యూనిట్లో ప్రమాదకరమైన ఓలియం గ్యాస్ లీక్ అయింది. దీని వలన అధికారులు ముందు జాగ్రత్త చర్యగా సమీప ప్రాంతాల నుంచి 2600 మందికి పైగా నివాసితులను ఖాళీ చేయవలసి వచ్చింది. ఫ్యూమింగ్ సల్ఫ్యూరిక్ ఆమ్లం అని కూడా పిలువబడే ఓలియం సల్ఫర్ ట్రయాక్సైడ్ను సల్ఫర్ ఆమ్లంలో కరిగించడం ద్వారా ఏర్పడిన అత్యంత తినివేయు రసాయన ద్రావణం. ఇది పారిశ్రామిక రసాయన ప్రక్రియలో విస్తృతంగా ఉపయోగించబడుతుంది. ఇటీవల వార్తలో కనిపించిన కాసావా బ్రౌన్ స్ట్రీక్ వ్యాధిని మొదట ఏ ప్రాంతంలో గుర్తించారు? ఆఫ్రికా. ఆఫ్రికాలో 1/3 కంటే ఎక్కువ మంది కాసావా బ్రౌన్ స్ట్రీక్ డిసీజ్ అనగా సిబిఎస్డి వ్యాధి చెందే ప్రమాదం ఉందని ఇటీవల అధ్యయనం హెచ్చరించింది. ఇది కాసావా పంటలను ప్రభావితం చేసే అత్యంత విధ్వంసక వ్యాధి. ఎందుకనగా ఇది అనేక ఆఫ్రికన్ దేశాల్లో ముఖ్యమైన ప్రధాన ఆహారంగా ఉన్న కాసావా దుంపల అనగా వేర్లు ఉత్పత్తి మరియు నాణ్యత రెండింటిని తీవ్రంగా తగ్గిస్తున్నది. ఈ వ్యాధిని మొదట 20వ శతాబ్దం మధ్యలో తూర్పు ఆఫ్రికా తీర ప్రాంతాలు గుర్తించారు మరియు అప్పటి నుంచి ఇది ఆఫ్రికన్ ఖండం అంతటా గణనీయంగా వ్యాపించింది. జల సంచయ్ జన్ భాగీదారీ ఇనిషియేటివ్ ద్వారా ఛత్తీస్గఢ్లోని ఏ జిల్లా సమాజ నేతృత్వంలోని నీటి సంరక్షణకు నమూనాగా మారింది? కొరియా జిల్లా. జల్ సంచయ్ జన్ భాగీదారీ ఇనిషియేటివ్ ద్వారా ఛత్తీస్గఢ్లోని కొరియా జిల్లా సమాజం నేతృత్వంలోని నీటి సంరక్షణకు ఒక నమూనాగా మారింది. ఇక్కడ రైతులు తమ వ్యవసాయ భూమిలో 5% భూగర్భ జలాల రీఛార్జ్ కోసం స్వచ్ఛందంగా అంకితం చేస్తారు. వర్షపు నీటిని సంగ్రహించడానికి రైతులు చిన్న రీఛార్జ్ చెరువులు మరియు టెర్రస్డ్ గుంటలను సృష్టిస్తారు. ఇది నేలలోకి ఇంకడానికి మరియు భూగర్భ జలాలను తిరిగి నింపడానికి వీలు కల్పిస్తుంది. నిర్మాణాలు నేల తేమను మెరుగుపరుస్తాయి, కోతను తగ్గిస్తాయి మరియు స్థిరమైన భూగర్భ జలాల రీఛార్జ్ను నిర్ధారిస్తాయి. ఫోర్బ్స్ రియల్ టైమ్ బిలియనీర్ల జాబితా మార్చి 2026 ప్రకారం ప్రపంచంలో అత్యంత ధనవంతుడు ఎవరు? ఎలోన్ మస్క్. ఫోర్బ్స్ రియల్ టైమ్ బిలియనీర్ల జాబితా మార్చి 2026 ప్రకారం ఎలోన్ మస్క్ $841.4 బిలియన్ నికర విలువతో ప్రపంచంలోని అత్యంత ధనవంతుడిగా కొనసాగుతున్నాడు. ఇతర బిలియనీర్ల కంటే చాలా ముందున్నాడు. ప్రధానంగా టెస్లా మరియు స్పేస్ ఎక్స్ ద్వారా నడిచే అతని సంపద రెండవ అత్యంత ధనవంతుడి కంటే $500 బిలియన్ పైగా ఎక్కువగా ఉంది. లారీ పేజ్, సెర్గే బ్రిన్, జెఫ్ బెజోస్ మరియు మార్క్ జుకర్బర్గ్ వంటి ఇతర టెక్ నాయకులు కూడా టాప్ 10 ధనవంతుల జాబితాలో ఆధిపత్యం చెలాయిస్తున్నారు. ఇటీవల వార్తలో కనిపించిన అడవి అరటి ముసా సిక్కిమెన్సిస్ ఏ ప్రాంతానికి చెందినది? తూర్పు హిమాలయాలు మరియు ఈశాన్య భారతదేశం. నాగాలాండ్ విశ్వవిద్యాలయ పరిశోధకులు తూర్పు హిమాలయాలు మరియు ఈశాన్య భారతదేశానికి చెందిన అడవి అరటి ముసా సిక్కిమెన్సిస్ యొక్క జన్యు వైవిధ్యాన్ని అధ్యయనం చేశారు. డార్జిలింగ్ లేదా
సిక్కిం అరటి అని కూడా పిలుస్తారు. ఇది అడవి విత్తన జాతి. ఇది వ్యాధి నిరోధకత, పర్యావరణ ఒత్తిడిని తట్టుకునే సామర్థ్యం మరియు వాతావరణ అనుకూలత వంటి లక్షణాలను కలిగి ఉంటుంది. ఇది భవిష్యత్తులో సంతానోత్పత్తికి కీలకమైనది. 2026 జాతీయ పాలనా సదస్సుకు ఏ రాష్ట్రం లేదా కేంద్రపాలిత ప్రాంతం ఆతిథ్యం ఇస్తుంది? జమ్మూ అండ్ కాశ్మీర్. జమ్మూ అండ్ కాశ్మీర్ ప్రభుత్వంతో పరిపాలనా సంస్కరణలు మరియు ప్రజా ఫిర్యాదుల విభాగం 2026 మార్చి 3న జమ్మూలో జాతీయ పాలనా సమావేశాన్ని నిర్వహించింది. ఈ సమావేశం జమ్మూ అండ్ కాశ్మీర్లోని జమ్మూ నగరంలో జరిగింది. జిల్లాల సమగ్ర అభివృద్ధి, వికసిత్ భారత్ కోసం పాలనను మార్చడం అనేది దీని యొక్క ఇతివృత్తం. ఇది జిల్లా స్థాయి పాలనను మెరుగుపరచడం మరియు అట్టడుగు స్థాయిలో పరిపాలనను బలోపేతం చేయడంపై దృష్టి సారిస్తుంది. భారత్ స్టీల్ 2026 సమ్మిట్ ఏ నగరంలో జరిగింది? న్యూఢిల్లీ. భారతదేశం ఏప్రిల్ 16, 2026 నుంచి న్యూఢిల్లీలో 2 రోజుల ప్రపంచ శిఖరాగ్ర సదస్సుగా భారత్ స్టీల్ 2026ను నిర్వహిస్తుంది. ఇది ఉక్కు, సాంకేతికత, మైనింగు మరియు వాణిజ్య రంగాలకు చెందిన నాయకులను ఒకచోట చేర్చి తదుపరి తరం ఉక్కు పర్యావరణ వ్యవస్థ గురించి చర్చిస్తుంది. స్థిరమైన పారిశ్రామిక వృద్ధిని ప్రోత్సహించడం దీని యొక్క లక్ష్యం.